అయితే ఈ తోటలోకి వచ్చేసరికి మా ఫ్రెండ్ ఒకడు ఒక రోజు ఒక మాట అనడం జరిగింది. "ఈ ఎన్నేళ్ళురా ఇంకా ఈ తోట అది ఏమొస్తది అనుకుంటాను" అని. ఇంట్లో వాళ్ళు అన్నారు. ఇంట్లో వాళ్ళని నేను బాధపడలేదు. సరే ఇంట్లో వాళ్ళకి నేను బాగుపడాలి, మంచిగా ఒక స్టెప్ ఎదగాలని ఉంటది కాబట్టి వాళ్ళకు ఆదాయ దృష్ట్యానే ఆలోచిస్తారేమో. ఉంటారు వాళ్ళు. అయితే ఒక ఫ్రెండ్ కూడా నన్ను అనడం జరిగింది. అన్నప్పుడు నేను ఒక ఆన్సర్ చెప్పాను. మనం దాదాపుగా 21 ఇయర్స్ వరకు చదువుకుంటున్నాం. ఒక మనిషి లైఫ్ స్టైల్ తీసుకున్న వాళ్ళ ఏజ్ తీసుకుంటే 25 ఇయర్స్‌కి 21 ఇయర్స్‌కి మనకి డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఇక మాస్టర్ చేసే వాళ్ళైతే ఇంకో 3 ఏళ్ళు ఎంబీఏ అవును. 24 ఇయర్స్ వరకు చదువుతున్నాం. ఈ 24 ఇయర్స్ వరకు చదివిన తర్వాత అది జాబ్ వెంటనే వస్తే ఓకే. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ జాబ్‌కి వచ్చిందంటే 26, 27 ఇయర్స్. అవును. ఈ 27 ఇయర్స్‌కి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ చేస్తే మీకు ఒక ₹1,00,000 జీతం వస్తది సార్? అంటే ఒక 10 ఏండ్లు 12 ఏళ్ళు చేస్తే గానీ మనకు ₹1,00,000 జీతం వచ్చే అవకాశం లేదు. అంటే టోటల్‌గా 30 నుంచి 33, 35 ఇయర్స్ వరకు మనకు ఒక 1,00,000 జీతం వస్తది. అంటే మన లైఫ్ యావరేజ్ ఒక 70 ఇయర్స్ అనుకుంటే దాంట్లో 35 ఇయర్స్ కి మనకి ఒక రెస్పెక్టివ్ అమౌంట్ వస్తుంది. సగం ఏజ్ పోతది అప్పటికి. పోతుంది. మరి ఒక ₹1,00,000 రావడానికి మనం ఇంత కష్టపడ్డప్పుడు మరి అదే తోట పెట్టంగానే ఇన్‌స్టంట్‌గా డబ్బులు ఎట్లా వస్తాయి? ఏదైనా పని చేసినప్పుడు దానికంటూ ఒక టైం ఉంటుంది. అవును.